కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో వ్యక్తితో కలిసి రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసే వంట మనిషే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మహిళ చేతులు కాళ్లు కట్టేసి తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు నిందితులు. మహిళ హత్య అనంతరం ఇంట్లోని నగదుతో నిందితులు పారిపోయారు. అయితే పారిపోయేందుకు సైతం యజమాని బైక్ ను వినియోగించినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని ఫింగర్ ప్రింట్ సేకరిస్తున్నారు. నిందితులు హర్ష, రోషన్ కోసం 5 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరో వ్యక్తితో కలిసి రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసే వంట మనిషే హత్య చేసినట్లు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, కూకట్పల్లిలో మనం బాలిక హత్య కేసు సంబంధించి ఆ ఘటన మరొక దారుణ ఘటన చోటు చేసుకుని చెప్పాలి. అది ఇంట్లో మనకు అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్టు ఒక మహిళను ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషే అత్యంత దారుణంగా హతమార్చాడు. అతనితో పాటు అతని స్నేహితుని సహాయంతో ఈ దారుణాన్ని కొడుకున్నట్టయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే యజమానికి సంబంధించిన బైక్ తోనే వారు పరారయ్యారు. ఆ సమయంలో మహిళను రేణు అగర్వాల్ ను అత్యంత దారుణంగా హతమార్చి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బంగారం, ఆ తర్వాత నగలతో పారిపోయినట్టుగైతే ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం పోలీసులు గుర్తించారు. అక్కడ క్లూస్ టీమ్ తో పాటు డాష్ స్క్వాడ్ టీమ్ తో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారు ఎటువైపు పారిపోయారనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు ఎవరో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక నిందితులు పట్టుకోవడమే సర్వైగా మిగిలింది కాబట్టి 5 బృందాలతో ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. బీహార్ సంబంధించిన హర్ష కొన్ని రోజులుగా దాదాపు 7 నెలలుగా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి సహాయంతో దారుణానికి ఒడిగట్టడిగైతే ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం ఆల్రెడీ వేలిముద్రలు కూడా సేకరించి ఉన్నారు. పూర్తి స్థాయి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు ఇద్దరు కూడా యజమాని బైక్ మీద పరారయ్యారు కాబట్టి అది ఎటువైపు వెళ్ళారనే విషయాన్ని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యతో ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో జనాలు కూడా స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అంటే ముఖ్యంగా ఇంట్లో పనిచేస్తున్న పని మనుషుల విషయంలో కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా గతంలో ఎన్నోసార్లు సూచించారు. వారికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకున్నాకే వారిని పనుల్లో చేర్చుకోవాలంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించి అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూడా ఆ వివరాలు అందించాలంటూ కూడా పోలీసులు సూచన చేశారు. అయితే ఇప్పుడు ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా అంతా ఉడికిపడ్డ పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. 5 బృందాలతో నిందితులకు వస్తున్నట్టు గాలిస్తున్నారు. రైట్ రమణ.